మేడం, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం కన్నా ముందు నుంచే కొన్ని రాజకీయాలైతే మొదలుపెట్టారు. ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ప్రతిపక్ష పాత్ర ఆయనే తీసుకుంటున్నారనుకోవచ్చు. అనుకోవచ్చంటారా? అది గూడా లేదంటారా? ముందుగా మీకు అలాగే మీ ఛానల్ వాళ్ళకి కూడా నమస్కారాలు. వీక్షకులకు కూడా. థాంక్ యూ. మీరు గమనించాల్సిందేందంటే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము అధికారం లాస్ట్ టైమ్ కోల్పోయిన రోజు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ మాతో ఎలా బిహేవ్ చేశారో మీ అందరికి గుర్తుకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అంతే హుందాగా ఒక 1 ఇయర్ పరిపాలన గమనిస్తాను. ఇప్పుడు క్రిటిసిజం చేయను అని చెప్పి ఒక పొలిటీషియన్‌గా ఎథిక్స్‌తో ఆయన ఆ రోజు బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓటమిని, కేవలం ఒక్క ఓటమిని జీర్ణించుకోలేక ఆయన ఎలాంటి బిహేవియర్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఆయనకిప్పుడు అవును. ప్రతిపక్ష హోదా కల్పించాలంట. అంటే ఆ రోజు అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారితో ఎలా మాట్లాడారో మీకు గుర్తుకుంది. మీ దాంట్లో నుంచి 4 పిక్కుంటే మీరేమవుతారో గుర్తుపెట్టుకోండి అని బెదిరించిన ఇదే వ్యక్తి, ఈ రోజు ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయేసరికి ఎలాంటి బిహేవియర్ ఉంది. అసలు అసెంబ్లీకి ప్రజల పక్షాన నిలబడి పోరాడదాము, మాట్లాడదాం అన్న ఇంటెన్షన్ కూడా లేదు. అంటే అవును. తనకి గౌరవం కల్పిస్తేనే తనకక్కడున్న అధికారాన్ని అనుభవించే హక్కు ఉన్న రోజే తను ఉంటాడు తప్ప, ప్రజల పక్షాన మాట్లాడడానికైతే ఆయన అసెంబ్లీకి రావడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లారిటీ. ప్రతిపక్ష హోదా ఆయనకి ప్రజలే తీసేశారు. మేము కాదు తీసేసింది. అవును. అంటే ముఖ్యంగా ఎంతసేపు అంటే గతంలో మనం చూసాం. అంటే వైసీపీ పాలనలో అరాచకాలు జరగలేదు అని కాదు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వినుకొండ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, దాని మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టడానికి, దాని చుట్టూనే ఇప్పుడు ఎక్కువగా రాజకీయం చేయటానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటారు మేడం? నిజంగా అది అందరికీ చాలా బాధపెట్టే విషయం. రాజకీయాలను అంత పీక్ స్టేజ్‌లోకి తీసుకొనెళ్లి, అంత వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దాడి పడే స్థాయికి ఎందుకు వీళ్ళ మానసిక స్థితి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగానే పని చేయాలి. ఆ ఇంటెన్షన్స్‌తోనే రావాలి. కానీ మీరు పార్టీ రంగు పూసుకున్నట్టుగా ఒక పార్టీ కోసమే కన్సిస్ట్ అయ్యి పని చేసి, వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మీరు అధికారంలోకి వస్తే మేము చేస్తాం అనే విధంగా ఇప్పుడు ధోరణి చూస్తున్నాను. కానీ ఇక్కడ గొడవైతే పూర్తిగా కాన్సెప్ట్‌కి విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఆధిపత్య ధోరణిలో కొట్టుకొని, అంత హత్య చేసుకునేంత దాకా వాళ్ళు కక్షలు పెంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైసీపీకి చెందిన వ్యక్తులను పూర్తి సాక్ష్యాలతో సహా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వీళ్ళేం కల్పించాలని చూస్తున్నారంటే అతను టీడీపీ వ్యక్తి, వైసీపీ వ్యక్తిని హర్ట్ చేశాడు, అతన్ని చంపారు అన్నట్టు చూపించాలనుకుంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అని క్లియర్‌గా మనం ఎవిడెన్సెస్ కూడా చూస్తున్నాం. సో, ఇటువంటి అవును. రాజకీయాలు ఎవరు చేసినా అది తప్పే. అది ఎవరిని నేనైతే ప్రోత్సహించను. నిజంగా హత్య రాజకీయాలు మన రాష్ట్రంలో జరగకూడదు. అది వైసీపీతోనే విముక్తి కలగాలని కోరుకునే వ్యక్తులు నేనొకదాన్ని. పూర్తిగా లా అండ్ ఆర్డర్‌ని పటిష్టం చేసే విధంగా అడుగులు కూడా వేస్తున్నాం. సో, ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నం కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే ఢిల్లీలో ధర్నా గూడా చేస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఎక్కడా లేకుండా పోయింది. కంప్లీట్‌గా ఇక్కడంతా గూడా ఆహ్, ఎన్‌డీఏ కూటమికి సంబంధించి కక్ష సాధింపు చర్యలుగానే జరుగుతున్నాయి కానీ, ఇక్కడెక్కడ గూడా ప్రజాస్వామ్యం మీద ఎక్కువ సేవ్ డెమోక్రసీ అనే పేరుతో కొంతమందిని అని తీసుకొని వచ్చి ఎమ్మెల్సీలను గావచ్చు, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈరోజు ధర్నా గూడా చేశారు. దీని మీద ఏమంటారు? అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు కొనిచ్చారంటే ఎలా ఉంటదో, సొంత చెల్లెళ్ళకి ఈరోజు షర్మిల గారు మాట్లాడారు. సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజల సమస్యల పట్లనో, వాళ్ళకి జరుగుతున్న అసౌకర్యం గురించో మాట్లాడని వ్యక్తి, ఈ రోజు తన పార్టీ కార్యవర్గాన్ని కాపాడుకోవడం కోసం, కేవలం తన పార్టీ కార్యవర్గం అండి. ఎక్కడో ఆ 11 మంది కూడా ఎక్కడ షిఫ్ట్ అయ్యి ఎన్‌డీఏ కూటమిలో చేరిపోతారన్న భయంతో వాళ్ళకేదో తనున్నానన్న భరోసా కల్పించడం కోసం ఢిల్లీకెళ్ళి పోరాటం చేస్తున్నాడు. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేయలేదు. స్పెషల్ స్టేటస్ విషయంలో పోరాటం చేయలేదు. రావాల్సిన నిధుల విషయంలో పోరాటం చేయలేదు. కనీసం ఎందుకెళ్తున్నానో గూడా చెప్పే అంత క్లారిటీ లేని సీఎం ఆయన గతంలో. కేవలం అవును. అవినాష్ గారి కేస్ హియరింగ్ వస్తుంది అన్నప్పుడల్లా ఎళ్తాడాయన. అది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. సో, ఇటువంటి వ్యక్తికి ఇక్కడున్న పరిపాలన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని నేనంటాను. అంటే వైసీపీ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు ఇప్పటికి గూడా. అంటే నన్నేం చేయలేరు. నన్నింకా ఎవరు ఏమి అంటే ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడొచ్చినట్టు గవర్నమెంట్ బోలెడన్ని భూములు కొట్టేసిందని చెప్పి వైసీపీ మీద కూడా చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆయన్నేమి భయపెట్టట్లేదు అని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఆయన మాటలు అలా కనిపిస్తున్నాయి. గతంలో మీకు గుర్తుకుందా? సింహం సింగిల్‌గా వస్తుంది. వై నాట్ 175 అన్న వ్యక్తి ఈరోజు 11 సీట్లకు పరిమితమైతే అప్పుడు మేకపోతు గాంభీర్యమే. ఆయనెక్కడో ఫారిన్ హ్మ్. టూర్‌కెళ్ళొచ్చి గూడా నేను గెలుస్తున్నాను. మనకు పలానా రోజు మనం ప్రమాణ స్వీకారం ఉందన్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సో, ఇప్పుడు అలాగే ప్రదర్శించకపోతే తప్పకుండా భూస్థాపితం అయిపోతుంది ఆ పార్టీ. ఇంకా ఇప్పుడు ఆవశ్యకత ఉంది ఆయనకి అట్లా మాట్లాడడం. గతంలో కన్నా. సో, అది మేకపోతు గాంభీర్యం తప్ప ప్రజల తీర్పు ఎలా ఉందో ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఎంతకన్నా దరిద్రమైన తీర్పునాల్సి రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికీ ఇచ్చుండరేమో ప్రజలు. ప్రజలు పడిన ఆవేదనని
సైలెంట్ ఓటింగ్ ద్వారా తెలియజేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆయన ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ప్రజల్లో అయితే మార్పు రాదు. ప్రజలు మాకిచ్చిన తీర్పుని మేము శిరోధార్యంగా భావించి పనిచేస్తున్నాం. అది మాత్రం మీరు 100% యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. అంటే బీజేపీతో అంటే ఇప్పుడు ఎలాగో బీజేపీకి రాజ్యసభలో కొంత తక్కువ ఉంది. దాన్ని ఇటు వైసీపీ అనుకూలంగా చూసుకొని వాళ్ళకున్న కేసుల గురించి కావచ్చు, ఇంకొకటి గురించి కావచ్చు. అంటే చాలా మంది వెయిట్ చేసిందేంటంటే, అటు అవినాష్ రెడ్డి గారికి సంబంధించి అంటే వివేకా గారి హత్య కేసు కావచ్చు, లేదంటే ఈ కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు. ఎప్పుడో వెళ్ళిపోతారు. ఆయనెప్పుడో బెయిల్ రద్దవుద్దో లేదంటే ఇంకొకటో అనుకున్నారు. కానీ ఇవేమి జరగల. దీని వెనకాల బీజేపీ ఇంకా వాళ్ళనేదైనా యూజ్ చేసుకుందాం. వాళ్ళకున్నటువంటి రాజ్యసభనో ఇంకొకటో ఏదన్నా దాన్ని వాళ్ళ బిల్స్ కోసం ఏమన్నా పెట్టుకునే పనిలో ఉన్నారంటారా? మీరు ఖచ్చితంగా చూసారు. మోడీ గారు మొదలుకొని, అమిత్ షా గారు మొదలుకొని, నడ్డా గారు మొదలుకొని ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ఎలా ఎండగట్టి మాట్లాడారు బిఫోర్ ఎలక్షన్స్ మీరు చూసారు. సో ఫటాఫట్ అని వెంటనే రిజల్ట్ ఉండకపోయినా కొంచెం కొంచెంగా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు చిట్టా విప్పుతున్నారు. ప్రతి ఒక్కరు చేసిన తప్పులు, స్కామ్‌లు బయటపడుతున్నాయి. ఋషికొండ అనే దానికి ఎంత బోడిగుండు కొట్టారని మేము మాట్లాడుతుంటే అక్కడికి మమ్మల్ని అలో చేయకుండా చేసిన ఇబ్బంది మీరు చూసారు. ఏదో ఇంత పెద్ద స్కాము, ఆ బాత్రూమ్ కోసం వాడిన ఎక్స్‌పెండిచర్ ఎంతుందో మీ అందరికీ తెలుసు. సో ఒక్కొక్కటిగా బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాపం కూడా పండే రోజులు వచ్చాయి కాబట్టి ఆయన 11 సీట్లకు పరిమితమయ్యారు. ఆయన కేసుల్ని కూడా, ఆయన చేసిన తప్పుల్ని కూడా, తప్పు చేస్తున్న వ్యక్తులకి ఎలా ఆయన సపోర్ట్‌గా ఉన్నారు అవినాష్ గారికి. వాళ్ళందరి చిట్టా గూడా రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా పడతాం. ముందు మేమిప్పుడేంటంటే, మాకు ప్రజలు తీర్పిచ్చారు మంచిగా. సో, వాళ్ళకి మేము మంచి పరిపాలన ఇవ్వాలి. వాళ్ళకి మేమిచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేయాలి. ముందు మనం కంట్రోల్‌లోకి తేవాలి సిట్యుయేషన్స్‌ని అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మనం అలాగే కేంద్రానికి నిధులు తీసుకురావాలి. ఈ కాన్సెప్ట్‌లో గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. కానీ ఇతని మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తూ, టైమ్ వేస్ట్ చేస్తూ, అతను మమ్మల్ని డిస్టర్బ్ అవ్వడానికైతే మేము సిద్ధంగా లేము. సో, జగన్మోహన్ రెడ్డి గారు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే ఏదో ఒకటి చేసి తనున్నాను, తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి ఆయన ప్రజల కోసం మేము పోరాటం లేదు. అంటే కంప్లీట్‌గా ఇంకా ఆయన శుక్రవారం పూట ప్రతి శుక్రవారం అంటే ఎప్పటినుంచో సీఎం అయిన తర్వాత అయితే మానేశారనుకోండి. ఇంకా ఆ కోర్ట్‌కి వెళ్ళటం అనేది జరగట్లేదు కదా! దీని వెనకాల ఆయన ఇంకా చాలా స్ట్రాంగ్‌గా నన్నేమి చేయలేరు అని ఒక ధీమాతో ఒక రాజకీయ నేపథ్యంతో ఉన్నారేమో! ఏదన్నా ఎత్తుగడ వేయడానికి ఏమన్నా రెడీగా ఉన్నారేమో అనుకోవచ్చా? ఉన్న 11 మందిని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ఎత్తుగడ వేసేంత తీరిక, ఓపిక ఆయనకుండదు. ఏదో చిన్న చిన్న స్ట్రాటజీస్ యేసుకుంటూ, ఇదో ఇట్లాంటి ఢిల్లీ ముట్టడిలు అట్లాంటివి చేస్తే ఏదన్నా ప్రజల్లో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలిసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం తప్ప, అంత సినిమా అయితే అక్కడేం లేదు. నేను ఒకటే చెప్తున్నాను. ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ప్రజలకు ఇబ్బంది పరిచిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఈయన తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు గాక, ఖచ్చితంగా అయితే ఇరుక్కునే ప్రయత్నాలైతే అన్నీ జరుగుతున్నాయి. ఆయన తప్పు చేసాడు. దానికి శిక్ష అనుభవిస్తాడు. తప్పు చేయని వాళ్ళనే ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి లోపలేసారు సార్. ఈయన తప్పు చేసిన వ్యక్తి ఎందుకు బయటుంటాడు? ముఖ్యంగా అంటే తిరుపతికి సంబంధించి రీసెంట్‌గా మనం చూస్తున్నాం. తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కిరణ్ రాయల్ గారు కావచ్చు, అనేక మంది బయటికి తీసుకొచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. అంటే చర్యలు తీసుకునేంత వరకు ఇప్పుడు ఉంటదంటారా? గవర్నమెంట్ ఇంకా వెయిట్ చేస్తుందంటారా? అంటే రావటమే మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యల్లో ఎళ్ళిపోయింది. కూల్చడంతో మొదలెట్టింది. కానీ మీరు మాత్రం కొంత టైం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దేనికోసం అంటారు? సార్ మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడే గవర్నమెంట్ ఫార్మ్ అయింది. మనము చర్యకు ప్రతిచర్య కాదు ఇక్కడ చేయాల్సింది. ప్రజలకు మంచి చేయాలి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి దిశగా తీసుకురావాలి. దానికి మనం ఏం చేయాలన్న కార్యాచరణ ఆలోచించాలి తప్ప, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల విషయంలో వాళ్ళ మీద మనం ఫోకస్ చేయడం చూస్తే, సో మనం ఇక్కడ చేయాల్సిన పరిపాలన ఇదవుతుంది. అదే కాక తిరుపతిలో జరుగుతున్న ప్రతి ఒక్క అరాచకాలు, అఘాయిత్యాలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద ప్రతి రిపోర్ట్ కళ్యాణ్ గారి దృష్టికెళ్తోంది. సీఎం గారి దృష్టికెళ్తోంది. దాని మీద నేను అవును. పూర్తి క్లారిటీ ఇచ్చున్నాను. ముందు ప్రీవియస్ ఎలక్షన్‌కి ముందు కూడా టీడీఆర్ బాండ్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఒక డిబేట్ కండక్ట్ చేసి అభినయ్ గారికి సవాల్ విసిరడం కూడా మీకు తెలిసిన విషయమే. అలాగే అవును. ఇక్కడ జరుగుతున్న భూదందాల విషయం కానీ, అక్రమంగా లేఔట్స్‌ని ఆక్రమించడం కానీ, ఇలాంటి ప్రతి ఇష్యూ పైన టీడీపీ హయాంలో ఏవైతే చేసిన పనులను వీళ్ళు పక్కన బెట్టేసి, వీళ్ళకి నచ్చిన వాళ్ళకిచ్చుకొని, వీళ్ళెలా ఇబ్బంది పరిచారో అప్పుడున్న కాంట్రాక్టర్స్ ప్రతి విషయం పైన మేము ఫైట్ చేసున్నాం. దొంగ ఓట్ల విషయంలో. సో ఇప్పుడేంటంటే మీరు గమనించాల్సింది అధికారంలోకొచ్చాం కాబట్టి ఒక్కొక్కటిగా వ్యక్తుల్ని ముందు ఎవరైతే తప్పు పని చేశారో వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇంప్లిమెంట్ చేయాలి, ఆస్తుల్ని ఎలా భద్రపరచాలి, అక్కడ జరిగిన అవినీతిని ఎలా కట్టడి చేయాలనే విషయం మీదైతే మేము దృష్టి సారిస్తాం. ఇప్పటికిప్పుడు, ఇప్పుడే జరిగిపోవాలి అనే
కాన్సెప్ట్ అంటే అయితే అన్ని ఇక్కడ జరగదు. లెక్కలన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నారు అనమాట, ఆ ఎవరికి మనం ఎలా ఏ ఇవ్వాలి అంటే ఏంటి అని. ఒక నిర్దోషి కూడా తప్పించుకోకూడదు. ఒక దోషి తప్పించుకున్న బాధ నిర్దోషి తప్పించుకోకూడదు, ఎవరు ఇరుక్కోకూడదు అన్న కాన్సెప్ట్ లో జరుగుతోంది. సో ఫటాఫట్ అని జరగాలి అంటే అది కుదరదు. అడ్మినిస్ట్రేషన్ లో అన్నిటికీ టైం ఉంటది. దాని ప్రకారం ఇంకా ఫిల్ చేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి. పాలక మండలి ఏర్పాటు అవ్వాలి కదా. అవును. ఇకపోతే అంటే వీటి విషయాలు బాగానే జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు శ్రీరెడ్డి గురించి కావచ్చు, లేదంటే స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ గురించి కావచ్చు. అంటే వీళ్ళు మాట్లాడినవి అయితే మాత్రం డెఫినెట్ గా మనం అంటే ఇప్పటితో అయినా సరే నెక్స్ట్ జనరేషన్ కి అయినా సరే, లేకపోతే ఈ ఎలక్షన్స్ లో జరిగినటువంటి రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. లేదంటే ఇలా ఒక ప్రోటోకాల్ ఉండాలి. దేని గురించి అయినా సోషల్ మీడియాలో మాట్లాడాలన్నా, ముఖ్యంగా మీడియా ముందుకొచ్చి నాగార్జున యాదవ్ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, అటు తెలంగాణ సీఎంనేమో ఆయన జొమాటో బాయ్ అంటారు, డెలివరీ బాయ్ అంటారు. అటు చంద్రబాబు గారినేమో అలిపిరి ఒకసారి రక్షించింది, ఈసారి మళ్ళీ రక్షిస్తదా? అంటే ఏమన్నా దీని వెనకాల ఏమన్నా ఉన్నారంటారా మేడం? కంపల్సరీ ఇప్పటికి కూడా ఆయన్ని అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది నాగార్జున యాదవ్ గారికి సంబంధించి. అవును సార్, అరెస్ట్ చేశారు ఈరోజు కుప్పంలో. టు బి ఫ్రాంక్ మీరు చెప్పండి, జనసేన పార్టీలో ఎవరైనా అధికార ప్రతినిధి కొంచెం కంట్రోల్ తప్పి మాట్లాడినా వెంటనే మాకు పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీరు ప్రెస్ నోట్స్ కూడా మీకు బహిరంగంగానే అవును. పెడతారు. అవును. సో అంత డిసిప్లిన్ గా మమ్మల్ని కంట్రోల్ చేసి, మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. మా అధ్యక్షుడిని, మా పార్టీ క్యాడర్ తిట్టినప్పుడు మేము కూడా మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మమ్మల్ని ఎంత హోల్డ్ చేసి ఇలా కాదు, ఇలా ఉండాలి రాజకీయాలని మమ్మల్ని అంత డిసిప్లిన్ గా పార్టీ రన్ చేస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ ఎలా ఉంటుంది, విచ్చలవిడితనం, అధికారం ఉందన్న అహంకారంతో. నేను ఈ మధ్య కూడా నాగార్జున యాదవ్ గారు ఒక పోస్ట్ చూశాను. జస్ట్ 14 days కూడా కాలేదు ఎన్డీఏ కూటమి ఫామ్ అయ్యి, అప్పుడు ఆయన ఒక పోస్ట్ ఏం వేశారంటే, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది, పలాని ఇన్ని టన్నుల గంజాయి దొరికిందని ఒక పోస్ట్ వేశాడు. జస్ట్ 14 days లో ఒక మొక్క మేము నాటి అది పెరిగి దాంట్లో నుంచి గంజాయి వచ్చి మేము దాన్ని పంపిస్తున్నాం ఇతర రాష్ట్రాలకి. హౌ సిల్లీ ఇట్ ఈస్, హ్మ్. మీరు ఆలోచించండి. అంటే నాగార్జున అవును. యాదవ్ గారు ఎంత కసితో, ఎంత అక్కసుతో ఏదో ఒక విధంగా దుమ్మెత్తిపోయాలి ఎన్డీఏ కూటమి పైన అన్న విషయంగా విషం చిమ్మేలాగా మాట్లాడుతున్నారు తప్ప, ఒక అవగాహనతో ఒక అధికార ప్రతినిధి హోదాలో మేము ఉన్నాం, ఇలాంటి క్రిటిసిజం చేయొచ్చా? అవును. మీకు బాధ ఉండొచ్చు, మీరు ఓడిపోయారని, కానీ ఎలాంటి క్రిటిసిజం చేయాలి? మిగతా సైలెంట్ గా ఉన్నారు కదా, ఒక 6 months మేము చూస్తాం, మేము రామ్ డిబేట్ లకు అన్నారంట. సో అది బెటర్. ఇలా వచ్చి హ్మ్. అసభ్యకరంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అతను మాట్లాడిన మాట ఇప్పటికి కూడా మాకు కలిచివేస్తూ ఉంటాయి. ఒక అవును. పార్టీ అధ్యక్షుడిగా మీరు మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా అతని పర్సనల్ లైఫ్ గురించి మీరు ఎలా మాట్లాడతారు? ఏ రైట్ ఉంది? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి ఎన్ని ఉండవు. ఇప్పుడు ఆయన సిరెడ్డి అవును. గారిని ఆస్థాన అధికార ప్రతినిధి అని చెప్పాలి ఆమె. ఎందుకంటే ఆమె హ్మ్. ఈ రాష్ట్రంలో ఉండదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆమె మాట్లాడుతుంది. అరే తురేని మాట్లాడుతుంది. అటువంటి వాళ్ళని బట్టి మీరు మేపుతున్నారు. ఎంతమంది ఉన్నారండి ఇట్లాంటి వాళ్ళు? పోసాని కృష్ణమురళి. ఈ రోజు నాగార్జున యాదవ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎం గాని కావచ్చు, సీఎం గారిని కావచ్చు, మహిళా మంత్రుల్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని క్రిటిసిజం చేసిన మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేశారు. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, కక్షపూరిత రాజకీయం కాదు. మేమైనా హుందాగానే రాజకీయం చేయాలి, లేకుంటే మాకు కూడా అక్షంతలు పడతాయి. మీరు చూస్తున్నారు కదా. అవును. అంటే డెఫినెట్‌గా ఇప్పుడు అంటే చంద్రబాబు గారి గురించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే దాని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అని చెప్పి టీడీపీ కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి. అంటే అప్పుడు అలిపిరిలో తప్పించుకున్నారు కానీ, ఈసారి మళ్ళీ తప్పించుకోవాలని ఏమన్నా ఉంటదా? అప్పుడు బతికుండొచ్చు. ఈసారి ఆ ఛాన్స్ ఉండాలి గదా! అనే విధంగా మాట్లాడారు. అట్లాంటి ఏమన్నా చీప్ ట్రిక్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే చేశారన్న ఆరోపణలు వాళ్ళకున్నాయి. సొంత బాబాయ్ విషయంలోనే ఆరోపణలు ఈరోజు ఎదుర్కొంటున్న వ్యక్తులు సొంత కుటుంబ సభ్యులే. సో వాళ్ళు ఇతరులకు హాని చేయకుండా ఉంటారు అని అనుకోవడం కూడా కొంచెం మన భ్రమ అనుకోవాలి. బట్ కానీ ప్రజలు ప్రజానాయకులను కాపాడుకుంటారు. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు ప్రజల పక్షాన నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ, వాళ్ళకి సంబంధించిన విధంగా ప్రోటోకాల్ అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని రక్షించుకునే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న సీఎం గారు చూసుకుంటారు. సో అటువంటివి ఏమైనా మా దృష్టికి వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. మేడం ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యన కొంత థ్రెట్ ఉంది. అటు సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా కొంత అలర్ట్ చేసింది అని చెప్పి తెలుస్తుంది. అంటే గతంలో కూడా చాలా సార్లు విన్నాం పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో దాడి జరగబోతుంది, ఆయన గురించి ఎవరో కొంతమంది సుపారీ తీసుకున్నారనో, యాహ్! ఇంకొకటనో 200 కోట్ల రూపాయలు డీల్ కుదిరిందని. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఇంకా ఎందుకని ఉంటారు మేడం? ఆయన మీద ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా ఆలోచనలు వస్తుంది. అదేంటండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంటది. ఎందుకంటే రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొనొస్తున్నారు ఆయన. ఒక స్ట్రక్చర్ మారుతోంది. అంటే ఇలా హుందాగా రాజకీయాలు చేయాలి, డిసిప్లిన్డ్ గా ఒక క్యాడర్‌ని నడిపించాలి. 100% స్ట్రైక్ రేట్ అంటే అది మామూలు విషయం గాదు. 21 మందిని నిలబెట్టి 21 మందిని గెలిపించుకొని రావడం అంటే నార్మల్ థింగ్ కాదు. ఒక పార్టీని పెట్టినప్పుడు ఆయన్ని ఎంత క్రిటిసైజ్ చేశారు, ఆయన ఓడిపోయినప్పుడు ఆయన్ని ఎలా విమర్శించారు, దాని తర్వాత ఆయన 21 సీట్లు ఉన్నప్పుడు ఎలా ఇబ్బందులు గురి చేశారు, సొంత పార్టీలోంచి ఎళ్ళిపోతూ ఆయన నాటిన మొక్కలుగా పెరిగి ఈరోజు ఒక వృక్షాలుగా మారి ఆయన్నే క్రిటిసైజ్ చేసి
ఆయన గురించి హేళన చేస్తూ బయటికెళ్ళి మాట్లాడి వేరే పార్టీ కండో కప్పుకున్న వ్యక్తుల్ని మీరు చూసారు. సో ఆ! ఇటువంటివన్నీ భరించడం ఒక సాధారణ వ్యక్తికి పాసిబుల్ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క అసెంబ్లీ సెషన్‌కి రాలేకపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎళ్ళిపోతున్నాడాయన. ఒక సీఎంగా అవును. ఉన్న వ్యక్తి వల్లే కాలేకపోతే, ఎవరి సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్‌గా స్ట్రెంత్ కాకుండా ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీసిన ఒక పార్టీని పెట్టి రన్ చేసి ఈ స్థాయికి తీసుకొనొచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తా? అటువంటి వ్యక్తి రియల్లీ కాంపిటీటర్ కాదా? అందులో ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన ప్రతి స్టెప్పు, ప్రతి రిఫార్ము గగులుపాటు కల్పిస్తుంది వీళ్ళకైతే వైసీపీ వాళ్ళకి. ఇటువంటి వాడు రాజకీయాల్లోకి ఉంటే ఇంకొక 30 ఏళ్లైనా మాకు భవిష్యత్తు ఉండదు అన్న భయమైతే వైసీపీ క్యాడర్‌లో ప్రతి ఒక్కరికి ఉంది. సో అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు కాక, దానికి సంబంధించిన ప్రత్యేక సెక్యూరిటీని కూడా కల్పించమని కేంద్రానికి కూడా విన్నవించుకోవడం జరుగుతోంది. సో వాళ్ళు కూడా సానుకూలంగా సెక్యూరిటీ అందరి బాధ్యత. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్న అవును. నాయకుడాయన. అంటే అటు ఢిల్లీ నుంచి అంటే అటు మోదీ గారు ప్రధాని అవ్వటంలో గూడా పవన్ కళ్యాణ్ గారిదే కీలక పాత్ర. అంటే నాట్ ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా కాకుండా, ఏంటంటే దేశ భద్రతల్లో కొంతమంది ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడడానికి, భారతదేశ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కావచ్చు. అటునుంచి కూడా ఏమన్నా ఆయనకి అవకాశం కొంచెం ఉందంటారా ప్రమాదం? నేనైతే ఒకటే చెప్తాను మీకు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానిస్తారో, ఎంత గౌరవిస్తారో మీరు గమనిస్తే ఉంటారు. అలాగే అవును. ఈ పొత్తుని కుదర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని త్యాగాలు చేశారో, తన సొంత వాళ్ళకి దగ్గర ఎంత చెడ్డయ్యారో కూడా మీకు తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన త్యాగాన్ని ప్రతి ఒక్కటి గమనించి ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరి సహకారం పవన్ కళ్యాణ్ గారికుంది. అంతే హుందాగా ఆయన రాజకీయం చేస్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి జోలికి కూడా ఎవరు రాకుండా చూసుకునే భద్రత కల్పిస్తూ వాళ్ళు కార్యాచరణ చేస్తారన్న నమ్మకం అయితే నాకుంది. ఓకే. సో ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ గారికైతే ఎటువంటి హాని ఉండదు. జరగాలని చూసినా జరగనిచ్చకుండా ఆపే ప్రయత్నాలు గూడా అందరూ చేస్తారు. నిజమేనండి. మీరు ఒక చిన్న ఆయన రోడ్ మీద ఆపితేనే ఆయన కోసం అసలు పిలుపివ్వకుండానే అంతమంది వెళ్లి ఆయనని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద చేయేయాలంటే ఇంకేమవుతుందో మీకు తెలిసిన విషయమే. నేను నిజమే. చెప్పాల్సిన అంటే అవసరం ఏదో లేదండి. జరుగుతది అనంటే చాలా మందికి ఎప్పటినుంచో అంటే డెఫినిట్‌గా మేడం. పవన్ కళ్యాణ్ గారు యాహ్! లాంటి యాహ్! వ్యక్తి సొంత బాబాయికే నిజాయితీ ఇది గల ఇబ్బంది. ఆయన వ్యక్తిని ఎంతోమంది అంటే రాజకీయంగా అడ్డొస్తారు. అటు రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా ఇప్పుడు దేశ రాజకీయాల్లోకెళ్లారు. దేశ రాజకీయాల్లో గూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయ్యారు. ఈరోజు బీజేపీ రాకూడదని చాలా మంది చాలా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తొచ్చి ముందే కన్విన్స్ చేసి దాన్ని నిలబెట్టి చూపించారు. సో, అక్కడ కూడా యాహ్! ఈయన ఒక ఒక అంటే ఒక దేశ రాజకీయాల్లో చర్చ ఎక్కువ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నిలబడడం వల్ల ఈసారి బీజేపీ నిలబడింది. మళ్ళీ అధికారంలోకొచ్చింది. అదే ఈయన లేకపోతే గనక అధికారంలోకి రాదు కదా! అని చెప్పి. అంటే ఆయన్నేదో చేసేస్తారని ఆ మాట కూడా నిజంగా అనటానికి కూడా రావట్లేదు. యాహ్! కాకపోతే అవును. ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరన్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు మనం చూసాం. సొంత బాబాయిని మీరన్నట్టు ఏం చేశారో, సొంత తండ్రిని అడ్డం పెట్టుకొని ఆయన ఎలా సంతకాల సేకరణ సంతకాన్ని. చేశారో. అలాంటిది దేశ రాజకీయాల్లో మోదీ గారికి కూడా చాలా థ్రెట్ ఉంటది. అలాంటి వ్యక్తిని నుంచోబెట్టిన ఈయనకి కూడా రేపు 2029లో మళ్ళీ చక్రం తిప్పే అవకాశం డెఫినిట్‌గా జనసేన పార్టీకి ఇంకా పెరిగే అవకాశం ఉంటది. ఈసారంటే 2 వైపుల నుంచి కూడా ఆయనకి కొంచెం ఉంది. మొన్నటి వరకైతే రాష్ట్రం నుంచే కానీ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ద వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయొచ్చు. అంటే ఇతర దేశాలు కావచ్చు, అవును. ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇప్పుడు నక్సలైట్‌లని చెప్తున్నారు. సో, ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదా మేడం. అది కూడా నక్సలైట్ల కన్నా డేంజరస్ వైసీపీ కార్యవర్గమే. ఎందుకంటే నక్సలైట్‌లు వాళ్ళకేమన్నా ఇబ్బందులు కలిగితే ఎవరన్నా ప్రజాప్రతినిధులు పెడతారేమో గానీ, వీళ్ళు ప్రజలకు మంచి చేస్తేనే ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెడతారు. జీవోలు తీసుకొనొచ్చి మరీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం. వాళ్ళ హోటళ్ల నుంచి వాళ్ళని బయట రానిచ్చకుండా జనవాణి కార్యక్రమం జరగకుండా చేసిన గొప్ప ఘనికులు వీళ్ళు. ఇటువంటి వాళ్ళ వల్లే ఇబ్బందుంటుంది ప్రజానాయకులకి. నక్సలైట్ల వల్ల అయితే ఇబ్బందుండదు నాకు తెలిసి. వాళ్ళకి కానీ ప్రజలకు మంచి చేస్తే నక్సలైట్‌లుగైనా వాళ్ళు కూడా కూడా నాకు హ్యాపీ. తెలిసి మనం ఎప్పటినుంచో వింటున్నాం తప్ప అంటే ఎవరన్నా ప్రజాసేవ చేయటానికొస్తే వాళ్ళని గౌరవిస్తారు గానీ, ఇప్పుడు వైసీపీ యాహ్! చేసినటువంటి బోలెడన్ని ఉన్నాయి. అవన్నిట్ల మీద ఎప్పుడు వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడింది కూడా లేదు. సో, మరి అవును. పవన్ కళ్యాణ్ గారికి ఆళ్ళ నుంచి థ్రెట్ ఉంటుంది అని గూడా అనుకోకూడదు. ఆహ్, మేబీ మీరన్నట్టు ఏ ఖచ్చితంగా. వైసీపీ నుంచో ఉండదు. ఉండొచ్చేమో. ఆ! ఖచ్చితంగా వీళ్ళకే అక్కసుంది. వీళ్ళే భరించలేకపోతున్నారు ఆయన ఎదుగుదలను చూసి. సో, ఇటువంటి వాళ్ళ ఏడుపులో ఆయనకు ఆశీర్వాదాలైతే ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించబోతున్నారు. నా వరకైతే జనసేన లాంటి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఇంకెప్పుడు పుట్టరు. పుడతారని నమ్మకం కూడా నాకు లేదండి. ఇంత ఇంత ఇదిగా ఆలోచించి ప్రజల పక్షాన నిలబడుకునే నాయకులు నిజంగా చరిత్రలో నిలిచిపోయే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ రీసెంట్‌గా మనం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆ అగ్రెసివ్‌నెస్ లేదు. కొంచెం కూల్‌గా అంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు. అనేక శాఖలకు సంబంధించి ఆయన సంస్కరణలు తీసుకొస్తున్నారు కొత్తగా.
కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ లో కావచ్చు, ఎలక్షన్స్ కు ముందు కావచ్చు, ఆ మాట్లాడే ఆ గబ్బర్ సింగ్ ఈసారి మిస్ అవుతున్నారో చాలా మంది అనిపిస్తుంది. అంటే కొంచెం మెచ్యూరిటీ లేక కొంచెం చిన్న వయసుతో ఉండే ఈ పిల్లలకి అట్లా అనిపిస్తుందేమో కానీ, అన్నీ తెలిసి రాష్ట్ర రాజకీయాల్ని చూస్తూ, ప్రజల సమస్యలు చూసిన ప్రతి ఒక్కరికైతే కరెక్ట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారని అనిపిస్తుంది. ఎందుకంటే మా అధినేతని మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సమస్యని మీరు దగ్గర నుంచి చూసినప్పుడు, సపోజ్ మీ ముందర ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తాలూకు ఆవేదన మీ దగ్గర ఉన్నప్పుడు, మీరు చాలా గంభీరంగా, గట్టిగా దాన్ని రిప్రజెంట్ చేసి మాట్లాడతారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు మాట్లాడారో. ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు, ప్రజల బాధలు విన్నప్పుడు ఆయన అగ్రెసివ్ గా ఇలాంటి అన్యాయాలు మీరు చేస్తున్నారు, ఇలాంటి అక్రమాలు మేము చేస్తున్నారు, మోచేతి కింద కూర్చోబెట్టి మిమ్మల్ని నేను శిక్ష వేయిస్తానని గట్టిగా ఆయన మాట్లాడారు. తోలు తీసి ఎండగడతాను, ప్రజల పక్షాన్ని నిలబడతానన్నాడు. ఈ రోజు ప్రజలు ఆయన చెప్పిన ప్రతి మాటను నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతికి సాక్ష్యంగా ఈ రోజు ఆయన ఓడించారు. సో ఇప్పుడు మేము ఆ మాటలు చెప్పకూడదు, చేతల్లో ఆచరణ చేసి చూపించాలి, వాళ్ళకి చక్కటి పరిపాలన అందించాలి. సో ఇక్కడ అగ్రెసివ్నెస్ తో పని ఉంది, ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇక్కడ కార్యాచరణలో ఆయన చేసి చూపించాలి. ఇప్పుడు ఎక్కడైతే ఏ సమస్య ఉందో, ఇక్కడ తాగునీటి సమస్య ఉంది, నా బిడ్డ మిస్ అయ్యింది అనగానే వెంటనే 10 రోజుల్లో ఆయన మిస్సింగ్ కేస్ ని ఫైండ్ అవుట్ చేయించారు. సో అక్కడ అగ్రెసివ్నెస్ కాదు పనిచేసింది, ఆయన స్ట్రాటజీ పనిచేసింది. ఆయన పక్షాన్ని నిలబడి అంత ఓపిక్గా అప్పుడే అసెంబ్లీ సెషన్స్ పూర్తి చేసుకుని వచ్చినట్టున్నారు, వెంటనే ప్రజలతో మాట్లాడుతుంది. సో ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఆయన అగ్రెసివ్నెస్ కాదు, ఆయన ప్రజల పక్షాన్ని నిలబడుతున్న తీరు కావాలి, ప్రజా సమస్యలు తీరాలి. సో ఇక్కడ అంటే అగ్రెసివ్నెస్ ఎలక్షన్స్ ముందు ఆ అగ్రెసివ్నెస్ కావాలి, కానీ ఇప్పుడు అవసరం లేదంటారు కంప్లీట్ గా. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఎలక్షన్. ఇప్పుడు మేము కూడా మీరు చూస్తున్నారు డిబేట్స్ లో అంత అగ్రెసివ్ గా ఏం మాట్లాడటం లేదు. వాళ్ళు మా మీద విరుచుకుపడ్డా కూల్ గా ఆన్సర్ చేస్తున్నాం, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం. యూ హావ్ టు ఆన్సర్ దట్. అంటే ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతారు తప్ప వేరే సైడ్ ట్రాక్ అయితే వెళ్ళదు. ఇంకా ఇప్పుడు గమనిస్తున్నారు కదా, పదవులు వచ్చే కొందికి మేము ఇంకా సైలెంట్ అవ్వాలి. సో అప్పుడే మనం హుందాగా ఉండాలి. అంటే మీరు అన్నట్టు అదే చెప్తున్నాను. మిగతా అధికార ప్రతినిధులకి, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఇందాక మనం మాట్లాడినట్టుగా, అంటే పర్సనల్, అంటే మనం ఏదైనా సబ్జెక్ట్ గురించి లేదా పాలసీ గురించి మాట్లాడినప్పుడు సైడ్ ట్రాక్ తీసుకుని ఫ్యామిలీస్ గురించి, లేదంటే ఆయన వ్యక్తిగత జీవితాల గురించి, అంటే ఎవరిదైనా సరే, అంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, మంత్రులని ఎవరిని చూడకుండా వాళ్ళు ఓన్లీ సైడ్ ట్రాక్ పట్టించడం కోసమే వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి మీరు కూడా అలాగే ఉంటారా? ఈసారి డెఫినెట్ గా, అంటే మీరు అధికారం ఇప్పుడు ఉంది, అది మళ్ళీ ఏమన్నా తలకెక్కే అవకాశం కనిపిస్తుంది అంటారా? నేను అదే మీకు చెప్తున్నాను, మేము ఇప్పుడు డిబేట్స్ చాలా తగ్గించాం. ఒకేలా వచ్చినా కూడా మేము రీజనబుల్ గా ఆన్సర్ చేస్తున్నాము. మీరు కూడా ఓపిక పట్టండి. 40 రోజులు 50 రోజుల్లో ఒకేగా అట్లా రొటేట్ అయ్యి మార్పు రావాలంటే కుదరదు. అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవాలి కాబట్టి, అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవాలి, బడ్జెట్ అలాట్ చేయాలి. సో అక్కడ మాకు ఇబ్బంది పడుతుంది. కళ్యాణ్ గారు నన్ను చెప్పారు, నేను జీతం తీసుకొని పని చేద్దామంటే నాకు జీతం ఇచ్చే స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వ శాఖలో లేదు ఆదాయము. సో రెవెన్యూ అంత తక్కువగా ఉంది. సో వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మా మీద మీరు పడేడిస్తే మేము మీ మీద పడేడ్చాలి అంతే. ఎందుకంటే గతంలో మీరు పరిపాలన సాగించారు కాబట్టి. సో మేమైతే ఎస్కేపిస్ట్లం కాదు, మేము ఆన్సరబుల్. ఎందుకంటే మేము అంతే హుందాగా రాజకీయం చేసి మాకంటూ ఒక మార్క్ తీసుకొని, పలానా ఎన్డీఏ గవర్నమెంట్ లో పలాని వాళ్ళు పనిచేశారు, వాళ్ళు ఒక హుందాగా వ్యవహరించాలనే విధంగానే మేము ఉండాలని అదే ఒక అజెండాతో పనిచేస్తున్నాం కాబట్టి మా దగ్గర నుంచి అయితే ఎస్కేప్ ఆన్సర్స్ అయితే ఉండవు, ఆన్సరబుల్ గానే ఉంటాం మేము ప్రతి ఒక్కరు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ అంటే మాట్లాడినప్పుడు కూడా, అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సన్మానం చేసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో మీరు ఉండాలి అనుకుంటే, అంటే నన్ను కానీ, కూటమిని కానీ మాట్లాడే వాళ్ళకి, చాలా పద్ధతిగా ఉండే వాళ్ళకి మాత్రమే, రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళకి మాత్రమే చోటు ఉంటుంది. లేదంటే నా అవసరమైతే నా ఫ్యామిలీనే వదిలేసిన వాళ్ళని నేను మిమ్మల్ని వదిలేస్తాను అవసరమైతే అన్నట్టుగా చెప్పారు. దీని మీద కొంతమంది ఏంటంటే, జనసేన విధానాలు నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని పక్కన పెట్టారనో, లేదంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదనో, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు ఇప్పటికీ కూడా. ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ ఇచ్చినట్టు అనుకుంటున్నారా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు? సరే, ఇక్కడ కళ్యాణ్ గారి మాట తీరు ఏంటంటే, కొందరు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చాను, నాకు పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉంది, పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని ఇచ్చి ఇక్కడ ఈ వ్యక్తే మీకు ఇన్ఛార్జ్, లేదా ఈ వ్యక్తే మీకు ఆస్పిరెంట్, మీరు వర్క్ చేయాలని నేను వర్క్ చేస్తాను. కొందరు దానికి వ్యతిరేకంగా ఈయన కాదు ఇంకొకరు కావాలి, లేదు ఇంకొకరిని ఇవ్వాలి అని గొడవలు చేసి అట్లా ఇబ్బందులు గురి చేసి, నాకు చాలా ఓపిక్ గా ఆయన ఎంత మేరకు సహనంగా ఉందో అంత మేరకు ఆయన కూల్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాదకూడదని వెళ్ళిపోతానంటే ఆయన ఆపరు కదా. సో అక్కడ ఎందుకు అతన్ని అక్కడ నిలబెట్టారు ఆస్పిరెంట్ కి, ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. సో ఈ సీట్ గెలుచుకొని రావాలంటే వీలైతే సమర్థుడు, ఆయనకు ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత ఆ సీట్ అతనికి ఇచ్చి ఉంటారు. సో అతి ఉత్సాహం ప్రదర్శించి ఇది కాదు అది కాదని వీళ్ళు వాగ్వాదానికి దిగి పార్టీ పేరుని బద్నాం చేసే విధంగా బిహేవ్ చేస్తానంటే ఆయన టాలరేట్ చేయలేదు. మా వాళ్లే పార్టీ బతుకుతుంది అనే విధంగా మాట్లాడినా కూడా
అది కరెక్ట్ కాదు. కొంతమంది అలా అభిప్రాయ భేదాలు వచ్చి పార్టీ నుంచి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు విమర్శిస్తున్నారు మా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు. సో అటువంటి చేష్టలు మా దగ్గర ఉండి చేసినా కూడా మేము సమర్థించము. నాకు తెలుసు ఏది చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎవరికి చేయాలి. అండ్ అధికారంలో ఉన్నాం కదా! మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది కదా! అని మీరు ఓవర్ రియాక్ట్ అయ్యి ప్రతి చోటకెళ్ళి ధర్నాలలో, ప్రతి చోటకెళ్ళి ఇప్పటికిప్పుడే స్పాట్‌లో డెసిషన్స్ రావాలనే విధంగా కూడా బిహేవ్ చెయ్యకండి అంటే అనే పదవుల విషయాన్ని కూడా గురించి కూడా స్పష్టంగా చాలా క్లియర్‌గా తెలియజేశారు. చెప్పారు. మీరు ఉంటే డెఫినిట్‌గా ఆశపడొచ్చు, కాదంటలేదు. కానీ ఇవ్వలేని వాళ్ళు నా గుండెల్లో ఉంటారు. లేదంటే గనక ఇవ్వాలి అనుకుంటే మాత్రం నేను ట్రై చేస్తాను. అన్ని పదవులు మనకే ఉండవు కదా! అటు బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. వాళ్ళు కూడా చూసుకోవాలి కదా! అని. సో, మీరేమన్నా రేపొద్దున్న ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారిలో ఆయన గుండెల్లో స్థానం సరిపోతే ఏదన్నా కావాలనుకుంటున్నారా? లేదండి. నన్ను సార్ అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. మీరు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను సార్. అంటే మీరు చెప్పండి అంటే కూడా నేను ఒకే మాట ఏమన్నానంటే, మంచిగా ఉండే పదవి ఏదైనా అంటే అలా అని మేము ఎక్స్‌పెక్ట్ చేసుకున్న పదవే రావాలని లేదు. లేదు మాకు తక్కువదిచ్చినా కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని చూపిస్తానని నేను చెప్పాను. సో నేను అలాంటి ఎక్స్‌పెక్టేషన్ ఏం లేదు. జనసేనకి కీర్తన ఎప్పుడూ ఉంటది. అంటే ఉంటే జనసేనలో ఉంటది. లేకుంటే ఇంట్లో ఉంటది. అంతకు మించి ఇంక వేరే ఆలోచన అంటే నాకైతే లేదు. పదవి ఇవ్వకపోయినా పర్లేదా? లేదా మీ పక్కన మీతో పాటు వర్క్ చేసినటువంటి స్పోక్స్ పర్సన్స్‌కో లేదంటే ఇంకొకళ్ళకో ఇస్తే మీరు హ్యాపీగా వాళ్ళతో వర్క్ చేస్తారా? ఇవ్వకుండా ఉండేదేది జరగదు. ఖచ్చితంగా అందరికొస్తుంది. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ ఉండొచ్చు. అది మన థింకింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకిచ్చిన పదవి వాళ్ళకి ఎక్కువగా హ్మ్. అనిపించొచ్చు. లేదా వాళ్ళకిచ్చిన పదవి నాకు తక్కువగా అనిపించొచ్చు. పదవులైతే ఖచ్చితంగా అందరికీ వస్తాయి. పదవుల కోసం పనిచేసినోళ్ళైతే ఇక్కడ ఎవరు లేరు. మేమైతే జనసేన పార్టీ సిద్ధాంతాలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే ప్రతి ఒక్కరం పనిచేసాం. ఎవరికి వారు పోటాపోటీగా పనిచేసాం. అది కూడా మీరు మమ్మల్ని అందరిని మెచ్చుకోవాలి. ఎవరి అంటే కాన్స్టిట్యుయెన్సీలలో పదవి వాళ్ళు పదవి ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారి మనసులో స్థానం ఎక్కువ అంటే ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారి మనసులో స్థానం ఎక్కువనే చెప్తాం. కానీ ప్రస్తుతానికైతే అధికారంలో ఉన్నాం కాబట్టి పదవి కూడా చూడాలని చెప్తాం. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్‌గా అంటే మీరు నిజంగా మేడం అంటే జనసేన పార్టీకి చాలా మంది చాలా సిన్సియర్‌గా, లాయల్టీగా ఏమీ ఆశించకుండా ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశారు. మీరు గాని, ఇంకా చాలా మంది కానీ. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి మీలాంటి వ్యక్తులు బయటకొచ్చి మాట్లాడడం అనేదే అరుదుగా ఉంటది. కానీ అది కూడా ఏమీ ఆశించకుండా మీరొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచొచ్చి జనసేన పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం చూసాం శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే ఇంతకుముందు వేరే వాళ్ళు కావచ్చు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. వీళ్ళ మీద అంటే వాళ్ళని ఈసారన్నా సరే కనీసం అంటే మీలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తా ఉంటది? అంటే ఈసారి జనసేన పార్టీ నుంచి మేము బయటకొచ్చాం గదా! ఇలాంటి వాళ్ళు మనల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా! మనం వాళ్ళని ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తదా? లేదు. నేనెప్పుడైనా నాకు అవకాశమొస్తే కళ్యాణ్ గారి దగ్గర ఈ విషయం చెప్పాలనుకున్నాను. బట్ మీకే మీ దగ్గర చెప్తున్నాను. ఎవరో శ్రీరెడ్డి అని నేను చెప్పను గానీ, సొంత కుటుంబ సభ్యులు గావచ్చు, సొంత రక్త సంబంధికులు గావచ్చు, మన చుట్టూ ఉండేవాళ్ళు గావచ్చు, ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు. ఎన్నో అవమానాలు, ఎంతో అంటే అక్కడ తోక, ఇక్కడ తొండం జూసి ఈ 2 కలిపి మాట్లాడేంత దారుణమైన హెరాస్మెంట్ గూడా పడుతూ ఉంటాం. సో, కానీ మాకన్నిటికన్నా ఎందుకు ఈ రాజకీయాలనే టైంలో మాత్రం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసినా, ఆయన చేసిన పాలిటిక్స్ చూసినా అనిపిస్తది. అరే! ఇంత హై స్టేటస్‌లో అంత లగ్జూరియస్ లైఫ్ బతకాల్సిన ఆయనే ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ఎంత? అసలు సంబంధం లేని ఇష్యూస్‌లోకి ఇన్వాల్వ్ చేసి గొడవలు పెడుతున్నప్పుడు గూడా అదే అనిపిస్తుంది. సో, ఇవన్నీ తట్టుకుంటేనే గదా మనం నేను మొన్న గూడా అన్నయ్యతో అన్నప్పుడు ఒకే మాట అన్నారు. గట్టి పడుతున్నావు అనుకోవాలి నువ్వు ఇవన్నీ చూసి. బికమింగ్ స్ట్రాంగ్ హ్మ్. అనుకుని పని జేయాలి. నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. సో, ఆ విధంగా నేను ఇప్పుడు చాలా ఓవర్‌కమ్ అయిపోయాను. నా నా ముందరకొచ్చి నన్ను తిట్టినా ఓకే. బిందాస్. తిట్టారు గదా! పోయి ఇంగ అయిపోయింది అక్కడికి అన్నట్టు ఉంటున్నాను తప్ప, ప్రజా సమస్యల మీద నా ఫోకస్ అంతా ఉంది. ఇప్పుడైతే నేను అంత డిప్రెషన్‌లో అయితే లేను. సో, నా క్లారిటీగా ఒక రాయలసీమ బిడ్డగా, నేను ఎంతవరకు నా పార్టీకి న్యాయం చేయగలనో, నా కుటుంబాన్ని సైతం కొన్నిసార్లు పక్కన బెట్టి, వాళ్ళని వ్యతిరేకించి కూడా నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేశాను. ఒక 2 ఇయర్స్, 2 ½ ఇయర్ నేను ఫ్యామిలీకి కూడా దూరంగా ఉన్నాను. ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మా ప్రాంతంలో ఎక్కువగా మహిళలు బయటకు రారు. అందులో జగన్‌మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే కొంచెం భయపడే వాళ్ళు ఎక్కువుంటారు మా ప్రాంతం. సో, అంతమందిని వ్యతిరేకించి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి, నా పిల్లల ఫంక్షన్‌లకు కూడా మా ఇంట్లో వాళ్ళు అటెండ్ కాలేదు. నేను కూడా వాళ్ళ ఫంక్షన్‌లకెళ్ళలేదు. సో, అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు మా కీర్తన అని చెప్పుకునే స్థాయిలో నేనున్నాను. సో, ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ థట్. బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారు ఇట్ హ్యాపెండ్. అందుకే ఇప్పటికి కూడా నేను అంటున్నాను నాకు పదవి కన్నా కళ్యాణ్ గారి మనసులో స్థానమే మా అందరికి ఇంపార్టెంట్. అంటే ఆహ్, మీరెలా ఇబ్బంది పడ్డారో వీట్లి గురించి ఏమన్నా చర్చించారా మేడం? ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ గురించి కావచ్చు. అలాంటి వాళ్ళని ఏం అంటే ఎవరికాళ్ళు మహా అయితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్తారు. మాట్లాడే హక్కు మాకుంది అంటారు. లేదంటే చట్టాలు కూడా వాళ్ళకి ఏం మాట్లాడినా సరే కొన్ని వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాయి. మా ఇష్టం అది. మాకు మాట్లాడే హక్కుంది. మేము మాట్లాడతాం.
మాకు ఆ తెలియపరిచే హక్కు ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకుంటున్నారు. అంటే జనసేన పార్టీ మాత్రం దీనికి కంప్లీట్ గా ఎప్పుడు కూడా దీన్ని సహకరించలేదు. కానీ అటు ముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే సోషల్ ఖచ్చితంగా మీడియాలో ముఖ్యంగా పేటీఎం బ్యాచ్ గురించి. ఖచ్చితంగా అనిత అక్కతో మొన్న మాట్లాడినప్పుడు మేము ఇదే డిస్కస్ చేసాము. కొంచెం మేడం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈ విషయంలో. తను కూడా చాలా ఉమ్, ఉమ్. ఖరాఖండిగా మహిళల ఆమె ఇష్యూస్ కూడా కానీ పడ్డారు, అవును. సానుకూలంగా స్పందిస్తాను. ప్రతి ఒక్కరు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు తెచ్చి ఇవ్వండి, మేము ఖచ్చితంగా దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారు. అలాగే శిక్షలు కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పటికిప్పుడు మనం ఇది చేయలేం కాబట్టి ప్రతి ఒక్కటి స్టడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ ఇబ్బంది పడుతున్నారు పాలిటిక్స్ లో. వైసీపీ అనే కాదు, సోషల్ మీడియా ద్వారా. అంటే అకౌంట్స్ వైసీపీ అని కూడా మేము పర్టికులర్ చెప్పలేం. వాళ్ళ సింపటైజర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కడెక్కడో వేరే కంట్రీస్ లో ఉండి కూడా ఇక్కడ రన్ చేస్తూ హెరాస్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అండ్ ప్రత్యక్షంగా వాళ్ళ అధికార ప్రతినిధి నాతో ఎలా మాట్లాడారో కూడా మీకు గుర్తుకుంది. కళ్యాణ్ గారు అప్పుడు స్పందించి కూడా ఉన్నారు. నేషనల్ అవును. స్పోక్స్ పర్సన్ ఐ థింక్ రవీంద్ర గారు అప్పుడు మాతో ఎలా మాట్లాడారు. సో ఇవన్నీ మంచి సంస్కృతి కాదండి. మహిళలు బయటకు రావడమే చాలా కష్టం. వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి, లేదా కామ్ ఉండండి. కానీ మేము అడిగిన క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చేయండి. లేదు మేము ఫెయిల్ అయ్యామని యాక్సెప్ట్ చేయండి. కానీ వాళ్ళని వ్యక్తిగతంగా హననం చేస్తూ మాట్లాడడం, మీ అధినాయకుడు ఎలా చేస్తున్నారు మీరు అలాగే ఉన్నారు. సో ఎప్పుడు మార్పు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ కార్యవర్గం మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. మెయిన్ గా మహిళల్లో ఏమైపోతుందంటే వాళ్ళ క్యారెక్టర్ మీదనో లేకుంటే వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేయడం వీక్ అవుతారు. సో వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ టాపిక్ మాట్లాడబట్టే కదా మన మీదకి వస్తున్నారు, మనం వెనక్కి తగ్గుదాం అనుకుంటారు. సో అక్కడ ఆ బ్రేక్ పడకుండా వాళ్ళు ముందుకు కనుక వెళ్ళారంటే వాళ్ళని ఆపే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మా స్థాయి మీరు చూస్తున్నారు, మేము కూడా చిన్నగానే వచ్చాం. కానీ మేమేంటంటే ప్రతి రాయిని ఒక పునాది లాగా వేసుకుని ఎక్కాం కాబట్టి ఇప్పుడు మాకు అంత హార్డ్ గా అనిపించట్లేదు. మా కింద ఉన్న వాళ్ళకి మేము ధైర్యం చెప్పగలం. సో ప్రతి ఒక్కరు ఆ తగిలే రాళ్ళని పునాదిగా మార్చుకొని ఎదగాలి. అంతేగాని అక్కడ క్రిటిసిజం ని పట్టించుకోవద్దు. అలాగే ఇప్పుడు మనం గవర్నమెంట్ లోకి వచ్చాం కాబట్టి ఇలాంటి రిపీట్ కాకుండా చూడడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో ప్రభుత్వం సైడ్ నుంచి ఖచ్చితంగా చేయించడానికి అందరం మహిళలందరం సానుకూలంగా స్పందిస్తాం. ఇంకా ఎందుకు పోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూడాలని చాలా మంది కోరిక. ఆయన ఉంటేనే అసెంబ్లీ బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో అపోజిట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆ అసెంబ్లీలో ఆ మాట్లాడే ఆ మాటల యుద్ధాన్ని చూడాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ప్రతిపక్ష పాత్ర ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? సింహం సింగిల్ అనే మాటలో ధైర్యం ఉంది కానీ చేతల్లో ధైర్యం లేదు. అటువంటి వాళ్ళు అసెంబ్లీ కన్నా ఇంట్లో ఉండడం మేలనుకుంటా నేనైతే. ధైర్యం ఉండేవాడు ఓటమిని యాక్సెప్ట్ చేసి తన కార్యవానికి ధైర్యం నింపుతూ అసెంబ్లీకి వచ్చి కూర్చొని అక్కడ సమస్యల పక్షాన మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా గెలిచిన ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు కదా. మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఎందుకు మీరు రాలేకపోతున్నారు? ఇంకేం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకుడి కోసం? అంటే ఓ పక్క నిజంగానే మేడం, అప్పుడు రాష్ట్రంలో వర్షాలు పడుతుంది, ఓ పక్క వరదలు లాంటి ఇంకోటి ఇంకోటి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కనిపిస్తున్నారు. వాళ్ళే అన్ని తీసుకుంటున్నారు, ప్రజల్ని బాగు చేస్తున్నారు. ఓ పక్క వాళ్ళే ఎవరెవరికి హెలికాప్టర్లు తెప్పించి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రక్షిస్తున్నారు. కానీ ఎక్కడ అసలు ప్రతిపక్ష పాత్ర కావాలంటమేనా? ఏమన్నా బయట ఏమన్నా దాని గురించి మాట్లాడడం కానీ, ట్వీట్ చేయడం కానీ, ఇంకొకటి కానీ ఏమన్నా ఉందా మేడం? కంప్లీట్ గా ఓన్లీ అక్కడ ఆగిపోయారు. ఏది ఆ వినుకొండ ఘటన దగ్గర ఆగిపోయారు. మీకు అదే చెప్తున్నా, ఒక లీడర్ కి ముందు ఆ లక్షణాలు ఉంటే ఆయన నడిపించే కార్యవర్గానికి ఆ లక్షణాలు వస్తాయి. ఆ లీడర్ ఎంతసేపు క్రిటిసిజం మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు తప్ప ప్రజా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. రోజా కానీ, రజనీ గారు కానీ, అంబటి కానీ, అవంతి కానీ ఇప్పటిదాకా ఎవరైనా, అమర్నాథ్ కానీ ఒక్కరైనా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారా? వీలైతే పవన్ కళ్యాణ్ గారి మీద, లేదా సిబిఎన్ గారి మీద, లేదా లోకేష్ గారి మీద. ఇందుకే వీళ్ళు గతంలో పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. గెలిచే ఒక రోజు ముందు కూడా రోజా గారి స్టేట్మెంట్స్ మీరు గమనించండి. మేము వస్తున్నాం, మేము ప్రజలకు మంచి చేస్తామన్న మాటలేదు. ఇప్పుడు మేము ఓడిపోయినాం అయినా ప్రజల పక్షాన్ని నిలబడతామన్న మాటలేదు. ఇప్పుడు సెల్ఫ్ అజెండాతోనే మాట్లాడుతూ క్రిజం చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు అవును. ప్రజా నాయకులు కాదు, ప్రజా భక్షకులు. సో వీళ్ళు బెటర్ రాజకీయాల నుంచి వీళ్ళని బహిష్కరించాల్సింది ప్రజలే. ఆల్రెడీ బహిష్కరించారు, ఇంకెప్పటికీ వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలి. అంటే కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోలుకునే అవకాశం ఉందంటారా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు. ముఖ్యంగా వాళ్ళకి పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి గారిది ఆయన ఇష్యూ అంటే మొన్న ఆ విషయం సైడ్ ట్రాక్ పట్టించడానికా లేదంటే దేని గురించి అనేది తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారిది ఆ ఇష్యూ అయిందో, ఎవరో శాంతి గారికి సంబంధించి ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పేసి ఆయన భర్త, శాంతి గారి భర్త చెప్తున్నారు. ఆ ఇష్యూని కప్పిపుచ్చడానికి ఏమన్నా ఈ ఈ వినుకొండ ఘటనను బయటికి తీసుకొచ్చి ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తున్నారనిపిస్తుందా? మేబీ ఉండొచ్చు. వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే 5 ఏళ్ళు వాళ్ళు గడిపారు కాబట్టి ఇది కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఇద్దరి వ్యక్తిగత విషయం. ఇక్కడ వీళ్ళు అవును. బహిర్గతం చేసింది ఆమె హస్బెండ్. సో ఆవిడ హస్బెండ్ ఆమె తప్పు చేశారని చెప్తున్నప్పుడు ఈమె తప్పు చేయనప్పుడు ఎందుకు ఈమె టెస్ట్ కు ఒప్పుకోవట్లేదో ఆ విషయం వాళ్ళిద్దరు తేల్చుకోవాలి.
దాంట్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉందో లేదో ఆయన కూడా బహిర్గతం చేయాలి. ఎందుకంటే పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి. సో మాకు అవసరం లేదు. అవును. పబ్లిక్ లోకి మీ గురించి ఒక విషయం ట్రోల్ అవుతుంది. మీరు ఒక టాపిక్ అయిపోయారు ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు. సో ఇలాంటి విషయం మీ పార్టీలో ప్రతి ఒక్కరు ఇలా ఉంటే రేపు రాజకీయాల్లోకి మహిళలు మీ పార్టీని నమ్ముకొని ఎలా వస్తారు? ఒక ఆఫీసర్ ఓకే. గా ఉన్న ఆవిడనే ఇలాంటి దాంట్లో ఉంది అంటే, ఇంకా మీ పార్టీ క్యాడర్ లో ఉన్న మహిళల పరిస్థితి పాపం ఎంతో ఇబ్బందిగా ఉంటుంది గదా! సో ఎంతమంది ఉన్నారు అంత ఇబ్బంది పడేవాళ్ళు? గతంలో అవంతి, ఆయన అంబటి, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు గతంలో. ఆయన ఇట్లాంటి వాళ్ళ వీడియోలని మనం విన్నాం. ఈరోజు ఈయన 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 చూస్తున్నాం. సో వీళ్ళ పార్టీలో అందరూ ఇలాంటి వాళ్ళా? మహిళల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళా? లేదా అనే విషయం వాళ్ళు ప్రజలకు తెలియపరచుకోవడం కోసమన్నా ఆ టెస్ట్‌కి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. సో మా కోసం కాదండి. అవును. ప్రజల దగ్గర వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం కోసం చేయమనండి. మాకు ఈ టాపిక్‌తో సంబంధం లేదు. అవసరం కూడా లేదు మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం కంప్లీట్‌గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమో. కొంచెం తెలుసుకొని కళ్ళలోంచి బయటకొస్తే మంచిది. ఇంకా నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇది తగదు. గ్రూప్ తగాదాలకు రాజకీయాలను ముడిపెడుతున్నారు అని జెప్పేసి. అంతే కదండీ! ఇంకా ఆయన భ్రమలోంచి బయటకు రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గూడా ఆయనకి తెలీదంట. ఆయన ఓడిపోతున్నారన్న విషయం కూడా గతంలో ఆయనకు చెప్పకుండా ఆయన ఏమార్చారంట. ప్రతి చోట మనమే అవును. గెలుస్తున్నాం అని. సో ఇప్పటికైనా ఆయన వాస్తవం తెలుసుకోవాలి గదా! 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఎంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది. సరే వీళ్ళు అవును. అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు? ఒక 6 నెలలన్నా చూద్దాం అని లేకుండా ఇప్పుడే రాళ్ల వర్షం కురిపిస్తున్నారంటే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగే గదా! అవును. ప్రజలకు దూరం అయిపోతున్నాడా అని బాధ కాదు ఆయనకి. క్యాడర్ ఆయనకు దూరం అయిపోతుందన్న బాధ మీద. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మేడం కంప్లీట్‌గా అంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువగా ప్రతిష్టాత్మకతను తీసుకుంది మన మెంబర్‌షిప్ గురించి. దీని మీద అంటే ఎక్కువగా ఈసారి దాని మీద ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే రాజకీయంగా బలం పెంచుకోవడానికా? లేదంటే ఇంకా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్‌కి ఇంకా మంచి భరోసా కల్పించి వాళ్ళకి ఇంకా ఎక్కువగా దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నారా? ఎవ్రీ ఇయర్ ఇంతే ఇంట్రెస్ట్‌గా డైరెక్ట్ మా మినిస్టర్ గారు మనోహర్ గారే ఎంటర్ అయ్యి మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. సారే డీల్ చేస్తారు మొత్తము. బట్ ఈసారి కూడా అలాంటి ఇన్‌స్ట్రక్షన్సే ఇద్దరు మినిస్టర్స్‌గా ఉన్నారు కాబట్టి బిజీగా ఉన్నారు కాబట్టి నాగబాబు అన్నయ్య ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంటే కేవలం ఇది ఎవరైతే కార్యకర్త ఉన్నారో అతని కుటుంబానికి భరోసా కల్పించడం, అతనికి భద్రత ఇవ్వడం. ఈ రెండిటి మీదే జరుగుతుంది. పార్టీ క్యాడర్ అవును. కోసమో, ఇంకోటో పర్సనల్ ఎజెండా కాదండి. మమ్మల్ని నమ్ముకొని మా పార్టీ జెండా మోసిన ప్రతి కార్యవర్గానికి మేము అండగా ఉంటాము. అతని భద్రత మాకు ఇంపార్టెంట్. అతనికేమన్నా అయితే అతని కుటుంబం అనాథలు కాకూడదు కాబట్టి అతనికి మేము భరోసా కల్పిస్తున్నామని ఇన్స్యూరెన్స్ పాలిసీని తీసుకొనొచ్చి ఆయన ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి దీన్ని రన్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇక్కడ పర్సనల్ అజెండా ఏం లేదు. కార్యకర్తలని కాపాడుకోవడం ఒక్కటే అజెండాగా పనిచేస్తుంది. రైట్ మేడం. అంటే ఈసారి కంప్లీట్‌గా వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో కనిపించనివ్వకుండా చేసే పనులు అటు తిరుపతికి సంబంధించిన మున్సిపాలిటీ కావచ్చు, అటు వైజాగ్‌కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, కొన్ని అక్కడ కార్పొరేటర్లు కూడా జనసేనలోకి తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. అంటే కంప్లీట్ ఖాళీ చేపిచ్చేస్తున్నారు మేడం వైసీపీని. మేము తీసుకోవట్లేదు. వాళ్ళే మమ్మల్నొచ్చి అడుగుతున్నారు చేరతామని. సో అదే మేడం. మేమేమంటున్నామంటే ఇప్పుడొస్తే మళ్ళీ పదవులు ఆశించి వచ్చినట్టు ఉంటుంది కదా! కొంచెం మన వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాతనే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పని చేసారో వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతనే ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము సంసిద్ధంగా ఆహ్వానం పలుకుతున్నాం. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇదే జరుగుతోంది. మేం కాదండి వాళ్ళే రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తిరుపతిలో కూడా అదే జరుగుతోంది. కార్పొరేటర్సే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. 12 మెంబర్స్ ఉన్నారని నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే వైజాగ్ కూడా ఆల్‌మోస్ట్ ఇప్పటికే 20 మంది దగ్గర దగ్గర ఖాళీ అయిపోతున్నారని తెలుస్తుంది. ఇంక నెక్స్ట్ అంతే కదండీ! ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్న రాక్షసుల పాలనలో ఎమ్మెల్యేలు మాజీ ఇబ్బంది పడిన ఎమ్మెల్యేలని ఎవరైనా ఎమ్మెల్యేలు తీసుకుంటారా? మార్గాని భరత్ గారు ఖచ్చితంగా. గూడా ఎంతో కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తుల్ని ఏమైనా తీసుకుంటారా? ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అది వాళ్ళిష్టమండి. ఇక్కడ పదవులు ఆశించి కాకుండా ప్రజలకు మంచి చేస్తామని వచ్చే ప్రతి నాయకుడికి జనసేన పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి. ఎన్‌డీఏ కూటమిలో స్థానం ఉంటుంది. కానీ మీ పర్సనల్ అజెండా పెట్టుకొని వస్తానంటే మాత్రం ఇక్కడ ఎవరు సంసిద్ధంగా లేరు. ఓకే. గతంలో ఉన్న దానికి మార్పు గావాలి. అందుకే ఈ పరిపాలన వచ్చింది. సో మీరు కూడా మార్పు కోరుకుంటూ రావాలి గానీ, పర్సనల్ అజెండాతో రాకండి. ఎవరైనా గాని. వైసీపీ ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్స్ గాని, కార్యవర్గం గాని. ఓకే మేడం. రైట్ మేడం. థాంక్ యూ. ఎక్కువ టైం ఓకే. తీసుకున్నాను కొంచెం. థాంక్ యూ మేడం. థాంక్ యూ.